మచిలీపట్నం జనసేన పార్టీ అంటే రాష్ట్రంలోనే ఒక తలమాలికంగా ఉండే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈ 2 రోజుల క్రితం జరిగిన పరిణామాలు చాలా దురదృష్టకరం. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఏంటంటే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తాయని చెప్పి ఊహించుకుంటూ ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా పార్టీ ఆఫీసులో ఒక మేయర్ అభ్యర్థిగా ఓ 25 మంది 30 మందిని కూర్చోబెట్టుకుని అనౌన్స్ చేసుకోవటం. ఒకటి ఆలోచన చేయాలి, జనసేన పార్టీ ఇండివిజువల్గా వెళ్ళట్లేదు, ఎలయన్స్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా కూటమిలో అన్ని పార్టీలు కూడా జనసేన పార్టీకి ఇస్తారు. అదేవిధంగా సెంట్రల్ ఆఫీస్ నుంచి కూడా ఒక జనసేన పార్టీ నుంచి ఒక అభ్యర్థిని ఇవ్వమని చెప్పి అక్కడ చెప్పితే ఆ పని చేయాలి. అలా లేకుండా ఇవ్వటం అది ఏంటి అని చెప్పి ఒక సీనియర్ లీడర్, ఒక ఎక్స్ కౌన్సిలర్, సీనియర్ మోస్ట్ కౌన్సిలర్, అన్ని వర్గాల్లో ఒక మంచి గుర్తింపు ఉన్న నాయకుడు వెంకట్రావు గారిని ఒక చిన్న ఒక ఫంక్షన్కి వెళ్తే ఆ ఫంక్షన్లో జనసేన పార్టీ మచిలీపట్నం టౌన్ ప్రెసిడెంట్ రాజు అవమానపరుస్తాం. చాలా దురదృష్టకరం. ఏంటంటే మన పార్టీ అంతా కలిసి వేరే పార్టీ మీద వెళ్ళాల్సింది పోయి మన పార్టీలో వాళ్ళ మీద బురద జల్లటం, ఇలా అవమానపరచడం చాలా దురదృష్టకరం. ఆ విషయం మీద పార్లమెంట్ సభ్యుల వారిని మేము కోరితే ఆయన ఉయ్యూరు కార్యక్రమం చూసుకుని మచిలీపట్నం జనసేన పార్టీకి కోసం ఆయన వచ్చేయడం జరిగింది. ఇప్పుడు పార్లమెంట్ సభ్యుల వారి ఇంటి దగ్గరే ఉన్నాం. ఆయనతో కూడా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఆయన కూడా ఒకటే అన్నారు, చాలా చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఆయన ఏమన్నారంటే చాలా పొరపాటు జరిగింది, ఇంత పెద్ద నాయకుడికి అలాంటి అవమానం జరగకూడదు, ఖచ్చితంగా నెసరీ యాక్షన్ మేము తీసుకుంటా ఉన్నారు. పార్లమెంట్ సభ్యులు వారు పెద్దలు కాబట్టి సీనియర్ మోస్ట్ పార్లమెంటేరియన్ బాలశౌరి గారు కాబట్టి మేము చెప్పడం జరిగింది. కానీ ఈ టౌన్ ప్రెసిడెంట్, మచిలీపట్నం టౌన్ ప్రెసిడెంట్ గెడ్డం రాజుని సస్పెండ్ చేసే వరకు కూడా జనసేన పార్టీ శ్రేణులు ఎవరు కూడా నిద్రపోరు. ఖచ్చితంగా మచిలీపట్నం కోనే సెంటర్లో అనేకమైన ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాల్లో ఫలం అందుకున్నాం మేము. అదే పరిస్థితిలో ఈ రాజుని సస్పెండ్ చేసే వరకు కూడా జనసేన పార్టీ కార్యకర్త నిద్రపోరు. ఖచ్చితంగా రేపు నుంచే కార్యాచరణ మొదలు పెడతాం. ఈ ఒక్క కూడా పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారికి కూడా, సార్ మీరు ఏమనుకోవద్దు, మీరు ఏదో ఐవాష్గా చెప్పినా మేము పట్టించుకోం, ఖచ్చితంగా అతను సస్పెండ్ అయ్యే వరకు మట్టుకు మేము కార్యాచరణ చేస్తూనే ఉంటామని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఒక విషయం చెప్తున్నా, ఏదైతే మచిలీపట్నం జనసేన ఇన్ఛార్జ్ రామకృష్ణ గారు ఉన్నారో ఆయన్ని పక్కదో పట్టిస్తున్నాడు ఈ టౌన్ ప్రెసిడెంట్. ఇతను ఒక గౌరవవేతనం తీసుకునే వ్యక్తి రామకృష్ణ గారి దగ్గర. ఇతనికి ఏంటంటే పొద్దునుంచి సాయంత్రం 2-3 మీడియాలో ప్రెస్సులు పెట్టి ఆయనకి చిడతలు కొడతాం, ఇన్ఛార్జ్ గారు చిడతలు కొడతంలో రామకృష్ణ గారు ముగ్ధులైపోయారు టౌన్ ప్రెసిడెంట్ అంటే. అంతేకాని ఆయనకున్న మంచి పొలిటికల్ మైలేజ్ అంతా మొండడితో ఆ గ్రాఫ్ అంతా, రామకృష్ణ గ్రాఫ్ అంతా కూడా ఈ టౌన్ ప్రెసిడెంట్ పాడు చేశాడని చెప్పి విషయాన్ని రామకృష్ణ గారు కూడా గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు. రామకృష్ణ గారు, ఒక్కసారి రామకృష్ణ గారు మీరు పునరాలోచన చేసుకోండి. ఈ టౌన్ ప్రెసిడెంట్ని మీరు ఎన్నుకున్నారు కాబట్టి మీరే గౌరవంగా అతను తీసేసి మళ్ళీ కొత్త కమిటీ వేస్తే మీకు గౌరవం ఉంటుంది జనసేన పార్టీలో మచిలీపట్నం పొలిటికల్ సినారియోలో. లేదంటే అతనితో పాటు మీరు కూడా కొద్దిగా డ్యామేజ్ అయ్యే పరిస్థితి అని చెప్పి కూడా రామకృష్ణ గారు తెలియజేసుకుంటున్నారు. గత 2 రోజుల క్రితం ఆదివారం రోజు మా అత్తగారి శర్మణి కార్యక్రమంలో వెంకట్రావు గారు వారు వచ్చి కుర్చీలో కూర్చుంటే అమాంతం గడ్డం రాజు అనే వ్యక్తి మా కొట్టే వెంకట్రావు గారి పైన విరుచుకుపడ్డాడు. ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా బాధాకరంగా ఉంది. మా ఆత్మ గౌరవం ఆయన. కొట్టే వెంకట్రావు గారు 60 సంవత్సరాలకి దగ్గరలో ఉన్నారు. ఈ రోజు వరకు ఆయన ప్రతిదీ కూడా చిన్న గొడవ కానీ, ఎవరితో మనస్పర్ధలు కానీ ఎటువంటివి లేవు. అలాంటి వ్యక్తి మీద ఈ పనికిరాని గడ్డం రాజు అనేవాడు ఏ ఉద్దేశంతో ఈ దిగజార్చుడి కార్యక్రమం చేశాడండి. ఆయన 2009 ప్రజారాజ్యం పార్టీ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చి 2014లో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశానికి మద్దతు ఇస్తే ఆ భాగంలో కౌన్సిలర్గా పోటీ చేశారు. 5 సంవత్సరాలు మచిలీపట్నం అప్పుడు మున్సిపాలిటీ, ఆ మున్సిపాలిటీలో 5 సంవత్సరాలు వాటిలో అడగండి వారి పనితనం. అదేవిధంగా వారి తండ్రి పేరు మీద పార్కు, సొంత డబ్బులతో పార్కులు అభివృద్ధి చేశారు. ఎన్నో కార్యక్రమాలు చేశారు. పెన్షన్లు అని ఆయన పని అడిగినోడే, పని అడగలేకపోవడమే వాళ్ళ బాధ.
ఉదయం 5 గంటలు మొదలుపెట్టి రాత్రి 9 గారు నిరంతరం ప్రజల కోసం అందుబాటులో ఉన్న వ్యక్తి మన కొట్టే వెంకట్రావు గారు. ఆయన తదుపరి మొన్న ఎలక్షన్లో మేయర్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున వారు పోటీ చేశారు. అలాంటి గొప్ప వ్యక్తిని మేము 2023 సంవత్సరంలో జనసేన పార్టీకి మేమందరం వెళ్ళి రిక్వెస్ట్ చేసి వారిని మీలాంటి వ్యక్తి జనసేన పార్టీలో ఉన్నారండి, మీరు స్ఫూర్తిగా వచ్చిందే పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో, పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే మీరు రాజకీయాల్లోకి వచ్చారు. కాబట్టి మీరు కంపల్సరీగా మీలాంటి వాళ్ళు మచిలీపట్నం జనసేన పార్టీలో మీలాంటి బలమైన నాయకులు కావాలని మేము అందరూ ప్రాధాయపడితే వారు వచ్చారు. వారు వచ్చేటప్పుడు అడిగారు, నేను గతంలో మేయర్గా పోటీ చేసి వచ్చాను, నాకు వేరే ఏం కోరికలు లేవు, పార్టీ కోసం నిరంతరం కష్టపడతాను, నాకు మేయర్ పదవి ఇప్పించండి అనే ఉద్దేశంతో ఆయన వచ్చారు. తర్వాత పెద్దలు మాట్లాడుకున్నారు. తదుపరి 2024 సంవత్సరంలో కూటమి ఫామ్ అయిన తర్వాత వారు ఎన్ని కార్యక్రమాలు చేశారంటే కొనిదల వారి విజయం కొట్టేవారి లక్ష్యం అని 25 కార్లు వేసుకుని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరగడమే కాకుండా ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేలకి ఎంపీలకి వారు కార్లు పంపించి వారు ఎన్నో సేవలు చేశారు. టీ హబ్బులు పెట్టారు. మన నామినేషన్ రోజు ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేశారు. సైకిల్తో మన ఎంపీ గారు మన గాజు గ్లాస్ గుర్తు జనాల్లోకి వెళ్ళట్లేదంటే వీధికి ఒక సైకిల్ ఒక మైక్ పెట్టి గ్లాసు 6వ నెంబర్ 2 అని వినూత్నంగా ప్రచారం చేసిన కొట్టే వెంకట్రావు గారి పైన ఈ రోజు ఆ గడ్డం రాజు పార్టీకి 7 సంవత్సరాల నుంచి ఏం చేశాడంటే ఒక పార్టీ కార్యక్రమం చేశాడా, ఒక ఇన్ఛార్జిని ఎవరినైనా తీసుకొచ్చి చేశాడా? ఏ పార్టీ కార్యక్రమం అయినా ఒక్కడే తుండేసుకుని వస్తాడు, వెళ్ళిపోతాడు. అలాంటి వ్యక్తి కొట్టే వెంకట్రావు గారి మీద అనుచితంగా దాడి చేస్తే అతను ఈ రోజు వరకు ఎటువంటి యాక్షన్ లేదు. గౌరవ ఎంపీ గారిని కోరాం, అయ్యా ఆయన మా ఆత్మ గౌరవం, మా మచిలీపట్నానికి ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. అలాంటి వ్యక్తి గడ్డరాజు అనే అతను చేసిన దాడికి మేము ప్రతిఘటిస్తున్నాం. వెంటనే మీరు జనసేన పార్టీ నుంచి అతను సస్పెండ్ చేయాలి. అదేవిధంగా నగర అధ్యక్షుడిగా వెంటనే నగర అధ్యక్షుడిగా అతను తొలగించి పార్టీకి న్యాయం చేయాలని మేమందరం కూడా కోరాం. అదేవిధంగా రిప్రజెంటేషన్ కూడా ఇస్తున్నాం ఇప్పుడు. అలాగే బండి రామకృష్ణ గారు కూడా ఇదే విషయం మీద వారికి కూడా తెలియపరిచాం. వారు పైకి తెలియపరుస్తా అన్నారు. ఇప్పుడు ఇది గనక గౌరవం అందరికీ కూడా చెప్తున్నాం, మేము ఏ పార్టీని అయితే నమ్మి నిస్వార్థంగా అన్ని వదులుకొని దేనికైనా సిద్ధమని నిలబడ్డామో అలాంటి వ్యక్తుల్లో ప్రతిరోధమైన వ్యక్తి కొట్టే వెంకట్రావు గారు. ఈ రోజు వారికి జరిగిన దాన్ని పార్టీ తన బాధగా తీసుకుని ఆ గడ్డం రాజు పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో అతని పైన మేము ఏదో ఒక కార్యాచరణ ప్రకటిస్తూనే ఉంటాం. దీని మటుకు మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తిలో లేవని తెలియపరచుకుంటున్నాం.